నా పేరు కె సతీష్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో గత వారం 14వ తారీఖున ఒక అమ్మాయి 10వ తరగతి చదివిన అమ్మాయి మేడం నుంచి ఇక్కడ టీచర్స్ వార్డెన్ వేధింపుల వల్ల మేడం నుంచి దూకైన పరిస్థితి ఇక్కడ. కానీ ఆ విషయం బయటకు రాకుండా ఈ మేడమ్స్ ఇక్కడ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు తప్ప వాళ్ళని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ప్రధానంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే అనేక సమస్యలు ఈ గురుకుల పాఠశాలలో ఉన్నాయి. కానీ ఇక్కడ అధికారులు కానీ విద్యాశాఖ అధికారులు కానీ జిల్లా శాఖ వారు రాష్ట్ర శాఖ వారు కూడా పట్టించుకున్న పాపం లేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ విద్యార్థి సంఘాలు ఏమన్నా ప్రశ్నించాలనుకుంటే ఈ ప్రభుత్వాలు కొత్త జీవోలు తీసుకొచ్చి స్కూళ్ళలోకి హాస్టల్లోకి రానివ్వకుండా చేస్తున్నాయి. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ అమ్మాయికి ఎవరైతే బిల్డింగ్ నుంచి ఈ టీచర్స్ బెదిరింపుల వల్ల బిల్డింగ్ మీద దూకేసిందో అమ్మాయికి మెరుగైన వైద్యం చేయించాలి. తక్షణమే ఈ ఘటన కారణమైన వార్డెన్ని, ప్రిన్సిపాల్ని, టీచర్స్ని వెంటనే సస్పెండ్ చేయాలని మేము పీడిఎస్ విజృంభణ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.